మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ఒకరోజు పాండవులు శ్రీకృష్ణుణ్ణి అడిగారు, ప్రభు, కలికాలంలో మనుషుల జీవితం ఎలా ఉంటుంది, ధర్మం ఎలా మారుతుంది అని. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, మీ ప్రశ్నకు మాటల్లో సమాధానం చెప్పను, మీరు స్వయంగా చూసిరండి అని చెప్పి 4 దిక్కుల వైపు 4 బాణాలను సంధించాడు. మీరు ఒక్కొక్కరు ఒక్కో బాణాన్ని తీసుకురండి, అక్కడ కనిపించిన దృశ్యాన్ని జాగ్రత్తగా గమనించండి అని ఆదేశించాడు. యుధిష్ఠిరుడు అడవిలోకి వెళ్లి బాణాన్ని వెతికాడు. అక్కడ ఒక పెద్ద ఏనుగు కనిపించింది. అది ఆశ్చర్యకరంగా 2 తొండాలతో ఉంది. 2 తొండాలతో 2 వైపులా ఆహారాన్ని సేకరిస్తుంది. యుధిష్ఠిరుడు ఆశ్చర్యపోయి తిరిగి వచ్చి కృష్ణుడిని అడిగాడు, ప్రభు, 2 తొండాల ఏనుగు అంటే ఏమిటి అని. కలియుగంలో అధికారంలో ఉన్నవారు, పాలకులు, కొందరు నాయకులు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి 2 చేతులా సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తారు అని. ధర్మం కంటే ధనం ముఖ్యమవుతుంది, అధికారం సేవ కోసం కాదు, స్వార్థం కోసం ఉపయోగపడుతుంది అని వివరణ ఇచ్చాడు. తర్వాత భీముడు వెళ్లి ఒక ఆవును చూశాడు. ఆవు తన దూడను ప్రేమతో నాకుతుంది, కానీ ఆ ప్రేమ అతిగా మారి దూడ చర్మం గాయపడేంతగా నాకుతుంది. భీముడు ఆశ్చర్యపోయి కృష్ణుణ్ణి అడిగారు. అప్పుడు కృష్ణుడు, కలియుగంలో ప్రేమ కూడా హద్దులు దాటుతుంది. తల్లిదండ్రులు పిల్లలపై చూపే అధిక మమకారం వారిని బలహీనులుగా చేస్తుంది. అతి ప్రేమ కూడా ఒక ప్రమాదమే. ప్రేమకు వివేకం అవసరమని సమాధానం ఇచ్చాడు. అర్జునుడు ఒక పచ్చిక బయలులోకి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న గడ్డి మొక్క పక్కనే పెద్ద కొండ ఉంది. కానీ ఆ చిన్న మొక్క గాలికి బలంగా నిలబడింది. పెద్ద వృక్షాలు మాత్రం కూలిపోయాయి. అర్జునుడు ఈ దృశ్యం అర్థం కాక కృష్ణుడిని అడిగాడు, కలియుగంలో గొప్పవారిగా కనిపించేవారు చిన్న కష్టానికే కూలిపోతారు, కానీ వినయం, సహనం ఉన్నవారు మాత్రం ఎంతటి తుఫానునైనా తట్టుకుంటారు. బలమే కాదు, అనుకూలంగా మారగల స్వభావమే నిజమైన బలమని సమాధానమిచ్చాడు. నకులుడు ఒక పెద్ద శిలపై నుంచి జారిపడుతున్న బండరాయిని చూశాడు. ఆ బండరాయి ఎన్నో పెద్ద చెట్లను కూల్చేసింది. ఎవరూ ఆపలేకపోయారు. చివరికి ఒక చిన్న మొక్కను తాకగానే ఆ బండరాయి ఒక్కసారిగా ఆగిపోయింది. ఇది చూసి అతను ఆశ్చర్యపోయారు. ఇలా ఎందుకు జరిగింది అని శ్రీకృష్ణుని అడగగా, కలియుగంలో పాపం, అధర్మం వేగంగా విస్తరిస్తాయి. అవి ఎన్నో మంచి వ్యవస్థలను దెబ్బతీస్తాయి. కానీ భగవంతునిపై నిజమైన భక్తి, ధర్మం, సత్యం వాటినే ఆ ధర్మాన్ని ఆపగలవు. చిన్నదిగా కనిపించిన నిజమైన భక్తి శక్తి అపారమైనదని సమాధానం ఇచ్చాడు. శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అన్నాడని కథ చెప్తుంది. కలియుగంలో ధర్మం 4 కాళ్లపై నిలబడదు, అది 1 కాలిపై మాత్రమే మిగులుతుంది. అయినప్పటికీ సత్యాన్ని విడిచిపెట్టని వారికి నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను అని సమాధానం ఇచ్చాడు. అధికారం సేవ కోసం ఉండాలి, స్వార్థం కోసం కాదు. ప్రేమకు పరిమితి, వివేకం అవసరం. వినయం, సహనం నిజమైన బలం. భక్తి, సత్యం, ధర్మం చివరికి అధర్మంపై విజయం సాధిస్తాయి. కలియుగం ఎంత కఠినమైనదైనా మంచి మార్గంలో నడిచే వారికి దైవ అనుగ్రహం లభిస్తుంది. అది విన్న పాండవులు నిశ్శబ్దంగా నిలబడ్డారు. అప్పుడు శ్రీకృష్ణుడు చివరిసారిగా ఇలా అన్నాడట, కలియుగం చీకటితో నిండిన యుగం కావచ్చు, కానీ ఒక దీపం చీకటిని పారద్రోలినట్టే ఒక్క నిజమైన భక్తుడు కూడా ధర్మాన్ని నిలబెట్టగలడు. అందుకే కాలం మారిన సత్యాన్ని, ధర్మాన్ని, భక్తిని ఎప్పటికీ విడిచిపెట్టవద్దు అని చెప్పాడట. శ్రీకృష్ణుడు చూపించిన ఈ 4 దృశ్యాలు కేవలం ఒక కథ మాత్రమే కాదు, మన జీవితాలను పరిశీలించమనే ఒక హెచ్చరిక. ఈ కథలోని సందేశం మీకు నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పురాణాల్లో దాగి ఉన్న అద్భుత రహస్యాల కోసం NF మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.